తన పాపమును ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. అతడు పరిచయలోను సద్దుకాయలలోను అనేకులు బాప్తిస్మం పొందబడుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రత తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము నాకు తండ్రి అని చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు మనం చూసినట్లయితే యోహాను అనే భక్తుడు అక్కడికి వస్తున్న ప్రజలతో ఖచ్చితంగా మాట్లాడతారు. జోకొట్టట్లేదు. మీరు బాప్తిస్మం తీసుకుందయ్యా, మరి మీరు రక్షణలోకి నడిపించబడండి, వాక్యాన్ని వినండి, మందిరానికి రండి. జోకొట్టట్లా. ఖచ్చితంగా ఖండితముగా సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుకోగలిగిన వాడు ఎవడు? ఎవరు తప్పించుకుంటారు? ఎందుకు దేవుని సన్నిధికి వచ్చేది అంటే రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటానికి, క్రైస్తవులంటూ మందిరానికి వస్తున్నాం కానీ మనం తప్పించుకోలేకపోతున్నాం. కానీ దేవుడి పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని పట్ల అన్ని పనులలో నీకున్న ఎగ్జామ్ మీద నీకు ఎంత ఆశ ఉందో, నీకున్న ఉద్యోగం మీద నీకు ఎంత ఆశ ఉందో, నీ చేతి పని మీద నీకు ఎంత ఆశ ఉందో, దేవుని మీద కూడా అంత ఆశ ఉండాలా. ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూడగలుగుతాం. ప్రభు అన్న వారు పరలోక రాజ్యానికి చేర్చబడడు కానీ తండ్రి శక్తి ప్రకారము చేయవాడే. కనుక సర్ప సంతానమా రాబోతున్న ఉగ్రతను ఎవరు తప్పించగలరు అని చెప్పి కండిషన్గా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అందరూ లోపడ్డారు ఆ మాటకి. రాబోతున్న ఉగ్రతల గురించి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మాట వినాలి, దేవునికి ఒక సమయాన్ని కేటాయించాలి, దేవుని సన్నిధిలో మనము నిందారహితులుగా ఉండాలి అని వారంతా కూడా బాప్తిస్మం పొందారు. మమ్మల్ని సర్ప సంతానం అంటావా, మమ్మల్ని దుష్ట సంతానం అంటావా అని చెప్పి వాళ్ళు అలగల, సొనక్కోల, కొనుక్కోల, అలగకుండా దేవుని మాటను చాలా జాగ్రత్తగా విన్నారు, ఆ రక్షణ పొందుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెట్టు వేరున గొడ్డలు పెట్టుబడి ఉన్నది కనుక ఆ గొడ్డల వేటు రెండో రాకడ తప్పించుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది. 5-10 నిమిషాలు సంతోషానికి సమయాన్ని ఇవ్వకోకుండా దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఈరోజు నువ్వు దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నీకు తెలుసు. ఓబేదేదేవు ఎంతగా దీవించబడ్డాడు? ఓబేదేదేవు ఎంతగా దీవించబడ్డాడు అంటే 3 నెలల్లో ఓబేదేదేవును తన వారిని అందరిని కూడా దేవుడు ఎంతగానో దీవించాడట. కారణం ఏమిటి? దావీదేమో దేవుని తెలుసుకున్నవాడు, మరి ఓబేదేదేమో ఎవరు అంటే చాలాసార్లు మీకు తెలియపరిచాను. అన్యుడు, ఫిలిష్తీయుడు, గిత్తీయుడైన వంశంలో పుట్టినవాడు. గొలియాతు వారసత్వం కలిగిన వాడు. మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా ప్రేమించాడు, ఎందుకు దీవించాడు చెప్పండి. ఉజ్జియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మందసాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. అతను దేవుడు తెలుసుకున్నవాడే. దావీదు మందస్సాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు? ఎక్కడున్న మందస్సం అది అంటే మీరు చదవద్దులు ఏనండి. మొదటి సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ఆ సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని గెలిచి మందస్సాన్ని లెక్క చేయకుండా తీసుకెళ్ళారు. మందస్సం పట్టబడ్డది ఫిలిష్తీయుల మధ్య. పట్టబడ్డ ఆ మందస్సము తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే తీసుకొని పోయి దాగోన్ అనే ఒక దేవత గుడిలో పెట్టారు. వాళ్ళు ఆరాధిస్తున్న దేవత గుడిలో పెట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు అది బోధపడి ఉన్నది. ఎవరు? దేవత. 2 రోజులు వచ్చారు, మంచిగా నిలబెట్టి మరలా దాన్ని పరిశుద్ధపరిచి 2వ రోజులు వచ్చారు. 2వ రోజుకి ఏం జరిగిందట, తన కాళ్ళు, మెడ, చేతులు మొత్తం తెగవేయబడి ఆ మందస్సం ముందు బోర్లబడి ఉన్నదట. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అనుకునే లోపల వాళ్ళకి రహస్యం ముందు భయంకరమైన గడ్డలు పుట్టినట్టు. ఎందుకో తెలుసా? వాళ్ళు తీసుకొచ్చి మందసాన్ని
వాళ్ళ ఇష్టానుసారంగా ఆశ లేదు. వాళ్ళు తీసుకొచ్చి ఇది ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు కాదు అనుకున్నారు. జాగ్రత్త గమనించాలి. ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు కాదు అనుకొని దాన్ని తీసుకొచ్చి ఆ ఇష్టానుసారంగా ఒక దేవతా గుడిలో పెడితే ఆ దేవతకున్న కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయి, మెడ విరిగిపోయి, తల ఒకసారి పడ్డది, కాళ్ళు చేతులు ఒకసారి పడ్డాయి. అవి సాగిన పడి ఆ మనసు ముందు సాగిన పడింది. ఆ సత్యాన్ని కూడా వారు గుర్తెరగలేకపోయారండి. ఎందుకంటే ఆశ లేదు. దేని మీద ఆశ లేదు? మందసం మీద ఆశ లేదు, దేవుని మీద ఆశ లేదు. దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే నీ స్థితిగతులు ఈరోజు ఇలాగ ఉండవు. ఒకటే మనం గుర్తెరగాల్సింది, నీవు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్టయితే, శ్రద్ధ కలిగినట్టయితే, శ్రద్ధ కలిగిన వాడిని నా దేవుడు దీవించగలిగిన వాడు. శ్రద్ధ కలిగి పనిచేయువాడు ఐశ్వర్యవంతుడగును, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. దేవుని పట్ల నీకు శ్రద్ధ కావాలా? నీ పని నువ్వు ఎలా చేసుకుంటావో అంతగా రెండింతలుగా దేవుని మీద నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఈరోజు సంఘం దీవించబట్టలేదంటే కారణం, సంఘం అభివృద్ధి పొందట్లేదంటే కారణం, మీరు పొందుకోలేకపోతుందంటే కారణం అప్పుల భారంలోనే ఉన్నాము. ఇంకా మేము అప్పుల భారంలోనే ఉన్నాం. మేము అనుకున్న సమస్యలు ఇంకా తీరట్లేదు అని చెప్పి అనుకుంటున్నాం. విలాప వాక్యము 5వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వాక్యం. విలాప వాక్యములు 5వ అధ్యాయము. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వ స్థితి. స్తోత్రం చెప్పండి. పూర్వ స్థితి వాళ్ళకి చాలా బాగున్నది. పూర్వములు ఎలాంటి ప్రార్థన చేశారు? రక్తం కారునంతగా ప్రార్థన చేశారు. వాళ్ళు రక్తం కారునంతగా మోకాళ్ళ మీద ఉన్నారు. వాళ్ళు ఎంతగా ఆశతో దేవుని మీద శ్రద్ధ కలిగి పనిచేశారు. వాళ్ళు విలాప వాక్యంలో 5వ అధ్యాయం 21వ వాక్యంలో, అయ్యా మీరు నా తట్టు తిరిగిన ఎడల మేము మీ తట్టు తిరిగిన ఎడల మా పూర్వ స్థితి మరలా మాకు వచ్చును. పూర్వస్థితి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎలాంటి స్థితి కలుగునా తెలుసు? నువ్వు బైబిల్ వదల్లా, మందిరాన్ని వదల్లా, క్రమాన్ని తప్పలా, ఉపవాస ప్రార్థనల మానలా. ఇలా కాస్తే ఆ పరిస్థితి లేదు. వస్తున్నాం, ఏదో నామకాస్తగా మందిరంలో కూర్చుంటానో పోతున్నాం, ఏదో వాక్యం అంటేనో పోతున్నాం. నీకు ఎప్పుడైతే దేవుని మీద శ్రద్ధ తగ్గిందో ఆయన కూడా నీ మీద శ్రద్ధ తగ్గించుకున్నాడు. పూర్వస్థితి విలాప వాక్యం అంటాడు, పూర్వస్థితి మరలా మాకు వచ్చునయ్యా. ఆ ప్రార్థన మాకు లేదు ఇప్పుడు, ఆ ఆశ మాకు లేదు ఇప్పుడు, ఆ ఆలోచన మాకు లేదు ఇప్పుడు. పూర్వములో ఉన్న ఆశ లేదు, పూర్వములో ఉన్న ఆ ప్రార్థన జీవితం లేదు. అప్పట్లో చేసిన ఉపవాసాలు ఇప్పుడు చేయలేకపోతున్నాం. అదేమంటే అయ్యా నీకు తెలియదేముంది, మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం అనుకుంటాం. కానీ అసలు ఉపవాస ప్రార్థనలు ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి, ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి. మన ఎడు తిరిగి మనం ఉపాధ్యాయము దగ్గరికి వస్తే, ఉపాధ్యాయము ఎవరు అసలు? మరి అయితే విద్య ఎవరు? ఉజ్జయ దేవుని తెలుసుకున్నవాడు. మందసారి పట్టుకుంటేనే చచ్చిపోయాడు. అక్కడ చదువుతారా మాటలు? ఎట్ల కాలు జారినందున ఉజ్జయ చేయి చాపి. ఎవరని ఉజ్జయ? ఇశ్రాయేలీయులు పట్టుకున్నాడు. పట్టుకుంటతో చనిపోయాడు కరెంటు సాగి కొట్టినట్టుగా. ఎందుకు కోపం ఆయన మీదకి వచ్చింది? అసలు ఆయన చేసిన తప్పేంటి? ఏ తప్పు చేశాడు ఆయన? ఎవరి ఏ తప్పు చేశాడు ఆయన? సంఖ్యాకాండము 7వ అధ్యాయము 9వ వాక్యం. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 9వ వాక్యం. పరిశుద్ధ తమ భుజముల మీద మోయిటయే వారి పని కనుక వారికి వాహనములు నియమించలేదు. బలిపీఠము అభిషేకించబడిన వాడు అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠిత అర్పణం
ప్రతిష్ట అర్పణమును తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములు తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుట వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన అర్పణను అర్పింపవలనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణను తెచ్చిన వాడు అమ్మినాదాబు కుమారుడగు యూదా గోత్రీయుడైన నయమ్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 2 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపక ద్రవ్యంతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలు ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెలను అతని అర్పణగా తెచ్చిండు. ఇది అమ్మినాదాబు కుమారుడైన నయమ్సోను అర్పణను. రెండవ దినమున అర్పణం తెచ్చిన వాడు సుయారు కుమారుడైన ఇష్కారీయులకు ప్రధానుడైన నెతినేలు. అతని పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి ఈ రీతిగా వాడు పరిశుద్ధమైన బలిపీఠము మీద పరిశుద్ధముగా ఉండి వాళ్ళు బలి అర్పణ చేస్తూ దేవుని మందత్తము వద్ద చేస్తూ ఉన్నారు. కానీ ఉజ్జియా పొరపాటు చేసి ఉన్నాడు. చేసి ఆ మందసాన్ని మోయటం మొదలుపెట్టాడు. అప్పటికే దేవుని కోపం రగులుకుంటుంది. ఆ మందస్సము వాళ్ళకి అంటకోకుండా దేని మీద ఉందంటే పల్లకి మీద ఉంది. వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు పల్లకి మీద ఉంది. వాళ్ళు మందసానికి కాస్త వెడముగా మోస్తూ ఉన్నారు. కానీ మందసము ఎద్దు కాలు జారి ఎప్పుడైతే ఇట్లా మురగబోయిందో వెంటనే ఉజ్జియా అనే వ్యక్తి ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. మందస్సం పరిశుద్ధమైనది, మందస్సము ఆశీర్వదించదగినది, మందస్సము మరణము నుండి విడిపించిన వాక్యము దాంట్లో ఉన్నది, మందస్సము ఆకాశ మన్న దాంట్లో ఉన్నది, చిగురించగలిగిన కృప దాంట్లో ఉన్నది. మందస్సం అంతా కూడా దేవుని చేత నింపబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఆ మందస్సాన్ని ఎలాగా అక్కడ ఇప్పుడు మనం చదువుకున్నట్టయితే సమూయేలు గ్రంథములోనే ఆ ఉజ్జియా ఎప్పుడైతే అక్కడ చేయబెట్టాడో అతను చనిపోయాడు. చనిపోయిన వెంటనే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అతను తప్పును బట్టి, అతను చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే అతన్ని మొత్తగా మందస్సము వద్దనే పడిపోయాడు. ఇది చూసిన దావీదు వణికిపోయాడు. కానీ ఎందుకు ఇలా జరిగిందని పరిశీలన చేసుకోవాలా, పరిశోధించుకోవాలా, వాళ్ళు పరిశోధన చేసుకోవాలా. మన ఇంట్లో కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు, దేవుడికి విరోధంగా జరిగినప్పుడు, ఏదో ఒక బలహీనతో కానీ రోగమో కానీ మనకు అనుకున్నది జరగలేదు అంటే, ఎందుకు జరగలేదు ప్రభువా, మా పొరపాటు ఏమిటి అని సరిదిద్దుకునే పరిస్థితి మనకుండాలి. ఎందుకు జరగలేదు? నా భక్తి తక్కువ, నీకు శక్తి తక్కువ. దేవుడు శక్తి లేనివాడా, నిన్ను దీవించలేనివాడా, నీ పనులను తీర్చలేనివాడా, నీ ఆశను తీర్చలేనివాడా, నిన్ను ఆశీర్వదించలేనివాడా? సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నాయి. ఆయన లేకుండా ఏ ఒక్కటి కలగలేదని వాగ్దానం చేసిన దేవుని యొద్ద సమస్తము సమకూర్చబడి ఉంది. నువ్వేది పొందుకోవాలన్నా కానీ అది నీ లోపమును బట్టి, నీ పరిశుద్ధతను బట్టి. నువ్వేం పొందుకోవాలన్నా నీ పరిశుద్ధతను బట్టి, ఏదైనా పొందుకోలేదంటే నీ లోపాన్ని బట్టి. ఈ రెండే 2 ఆన్సర్లు ప్రభువులో ఉన్నాయి. ఒకటి, నువ్వు పొందుకోవాలి అంటే నీ పరిశుద్ధతను బట్టి. ఒక ఆమె క్యాన్సర్ వ్యాధి కలిగినావా, మందిరానికి వస్తుందట. మందిరానికి వస్తున్నప్పుడు సరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ఆమెకి చికిత్స చేస్తున్నారు.
కానీ అన్నమాట ఏంటంటే, మీరు ఒకవేళ మందిరానికి ఒకవేళ మెడిసిన్ వాడినంత మాత్రం తగ్గిద్దని నేను అనుకోను. మీరు ఖచ్చితంగా మార్పు చెందాలి. ఏంటయ్యా ఈ మార్పు అంటే, మీకు ఇస్తున్న పత్యాన్ని మీరు పాటించాలి. వాడు డాక్టర్లు చెప్పేది, దేవుడు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు మార్పును పొందాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎంత రోగమునైనా తీసివేయగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక డాక్టర్లు చెప్పిన మాట వినది. కానీ దేవుని కృప ఏంటంటే, మందిరమును పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడదు. ఈ కడవర దినాల్లో ఉన్నారు. డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, కొంతకాలం మెడిసిన్ ద్వారా నువ్వు బ్రతుకుతావు. నీ పిల్లల ముందు, నీ భర్త ముందు కొంతకాలం మెడిసిన్ ద్వారా బ్రతుకుతావు. మరలా ఖచ్చితంగా నేను బతికిస్తానని నేనైతే చెప్పను. నేను ఇచ్చే మెడిసిన్ నువ్వు బ్రతుకుతావని నేను చెప్పను. నేను పెట్టే కీమేలకు నువ్వు బ్రతుకుతావని నేను చెప్పను. ఎందుకంటే స్టేజ్ దాటిపోయింది, 3 దాటిపోయింది కనుక ఇక నీకు మెడిసిన్ ద్వారా కొద్ది కాలం అంటే కొద్ది నెలలు కావచ్చు, రోజులు కావచ్చు అని చెప్తే సరైన వచ్చింది. మందిరంలో బ్రతలాడుకుంటుంది, మందిరంలో పరిశుద్ధంగా ఉంటుంది, మందిరంలో యథార్థంగా ఉంటుంది, మందిరాన్ని చాలా జాగ్రత్తగా వెతుకుతుంది, చాలా పరిశుద్ధముగా దేవుని సన్నిధికి ఆశ తేతవర్త ఉంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను ముట్టాడు, స్వస్థపరిచాడు, పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. మరలా హాస్పిటల్కి పోతే నీకు ఎక్కడ కూడా క్యాన్సర్కి సంబంధించింది కనపట్లేదమ్మా, నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలు అయిన కనుక నీవు ఒక కానుక కట్టుకోమని చెప్పాడట. మరణ క్రయదాన కానుక కట్టుకో. తద్వారాగా నీ మీద ఉన్న కీడు మరణ దోత నిన్ను విడిచిపెట్టి పోతుందని దేవుడు తనతోనే బయలుపరిచాడు, తన సేవకుడికి బయలుపరిచాడు. ఆ మాట వినది. కానీ ఇంట్లో వాళ్ళు సహకరించేవారుగా లేరు. ఇంట్లో వారు మరి డబ్బుతోనే మా ప్రాణాలు ముడిపెట్టుకున్నాయని, పాపం నీకైతే ఎలాగో స్వస్థ వచ్చిందిలే, ఇవన్నీ అనవసరమైన మాటలు, ప్రాణ క్రయదాన కానుక లేదు, ఏమీ లేదు అని ఊరుకున్నానంట. సంవత్సరం బాగుంది. సంవత్సరం తర్వాత పోయిన జబ్బు క్యాన్సర్ మళ్ళా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు. అమ్మా నీకు క్యాన్సర్ ఉంది, ఈసారి నువ్వు బ్రతకడం కష్టం. మరి లేని క్యాన్సర్ మళ్ళా నీకు ఎంత వచ్చిందో మాకు తెలియదు అని చెప్పి డాక్టర్ అంటే అమ్మనదంట. ఎందుకు వచ్చిందో నాకు తెలుసయ్యా, నేను ఆశను కోల్పోయా, పరిశుద్ధతను కోల్పోయా, నాకున్న పట్టుదల కోల్పోయాను. కనుకనే నా మొదటి స్థితి ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. కష్టమమ్మా, ఇక నువ్వు బ్రతకడం కష్టం. ఆశ లేదు, దేవుడు అంటే ఆశ లేదు, దేవుని భక్తి అంటే ఆశ లేదు, వాక్యం అంటే ఆశ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధగా పనిచేయలేకపోతున్నావు దేవుని పట్ల. నీ బిడ్డ చదువులో పాస్ అవ్వాలా, నువ్వేం చేయాలా? నీ సేవకుడు ప్రార్థన చేస్తాడు. మరి నువ్వెంత ప్రార్థన చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శ్రద్ధ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇలా వాక్యాలు 5వ అధ్యాయం 21వ వాక్యం ఏమని రాయబడి ఉంది? మేము తిరిగిదామయ్యా, ఇప్పుడు మమ్మలను మీ తట్టు తిప్పు, మేము తిరుగుతాం. వాక్యం ద్వారా మేము తిరుగుతాం. నాకు నేర్పించు, మేము కోల్పోయామయ్యా. తర్వాత మాట, మా పూర్వస్థితి మరలా మాకు కలగ చేయము. మొదట్లో ప్రార్థనకు వచ్చినప్పుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, ఎంత ఆశ కలిగి ప్రార్థన చేసావో, ఉపవాసం చేసావో, వాక్యాన్ని విన్నావో, వాక్యానుసారంగా నడిచావో, అన్ని విషయాలలో ఎంత శ్రద్ధగా ఉన్నావో, ఆ పూర్వ స్థితి మరలా మాకు కలగ చేయను ఆయన. మేము వాటిని కోల్పోయి వ్యాధన పడుతున్నాం. మేము ఆ పరిశుద్ధత కోల్పోయాం, ఆ ప్రార్థన జీవితాన్ని కోల్పోయినాం. మీకు సమయం ఇచ్చే సమయాన్ని మేము అనవసరంగా దొంగిలించాం. మా ఇష్టానుసారంగా ఇదే కదా మా జీవితం అని అనుకున్నామయ్యా.
నువ్వు ఇచ్చిన ప్రణాళికను మేము పక్కన పెట్టేశాం కనుక మరలా మాకు ఆ పూర్వస్థితి మాకు వచ్చినట్లుగా మమ్మలను మీ తట్టు తెప్పండి అయ్యా. ఆ తర్వాత మాట చెప్పండి. నీవు విసర్జించి ఉన్నావు, ఒత్తిగా విసర్జించి ఉన్నావు. క్యాన్సర్ పోయింది అన్నప్పుడు మరణ క్రయధాన కానుక కట్టుకుంటే ఆ మరణ దూతకు అధికారం లేకుండా పోయింది. మీకు ఒక సంగతి తెలుసా? ఐగుప్తిలో దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేసేటప్పుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటి అద్భుతం తెలుసా? ఇశ్రాయేలీలు గుడారాలు, ఐగుప్తి బిల్డింగ్లు, ఇశ్రాయేలీలు చేసిన ఇటుక చేత వాళ్ళు బిల్డింగ్స్ కట్టించుకున్నారు. వీళ్ళకి మాత్రం గుడారాలు, డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు. ఐగుప్తి కంటే ఉన్నంత జనం ఉన్నారు వీళ్ళు ఇశ్రాయేలీలు. కానీ బానిసలుగా, ఎందుకని? పూర్వస్థితి, వాళ్ళ తాతగారు ఎవరండి? యోసేపు. ఆ పరిస్థితిని మర్చిపోయారు వాళ్ళు. యోసేపు ఏలిన గ్రామం అది, ఆ ప్రదేశము. ఐగుప్తుని ఆయన ప్రధాని మంత్రిగా ఏలాడు. కానీ తన పిల్లలు ఎలాగున్నారట? తన మనవరాలు వీళ్ళందరూ ఎలాగున్నారట? బానిసలుగా ఉన్నారట. కారణం ఏంటంటే వాళ్ళ పూర్వస్థితి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మందిరానికి వస్తావు కానీ నీ మొదటి స్థితి ఎలాగుంది? నువ్వు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమన్నది ఈరోజు. నీ మొదటి స్థితి. ఐగుప్తులో వాళ్ళ గుడారాల మీద దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసు? ఇదిగో గొప్ప తెగులు మరణ దూతను పంపిస్తున్నా. ఎవరి మీదకి? ఐగుప్తు మీదకి గొప్ప మరణ దూతను పంపిస్తున్నా, గొప్ప తెగులు పంపిస్తున్నా. కాబట్టి ఐగుప్తులో ఉన్నవారి వాళ్ళ పెద్ద కుమారుడు, ప్రథమ కుమార్తె కానీ ప్రథమ కుమారుడు కానీ వారింటిలో ఉన్న ఇంటికి ఒక శవం పడిపోయిందట, తెగులు వచ్చి. కానీ ఆ రాత్రి తెగులు వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీ గుడారాలకి గొర్రె పిల్లను వధించి మీరున్న ఇళ్ల మీద ఆ రక్తము మీరు ఆ రక్తమును చూసి దాటిపోయేదని. మరణదూత జీవమును మరణమును దేవుని వశములో ఉన్నాయి. మరణదూతను వదిలిపెట్టాడట. మరణదూతను వదిలిపెడితే ఐగుప్తులో ఇంటికి ఒక శవం లేచిపోతూ ఉంది. కానీ ఇశ్రాయేలీలో ఒక పసి పిల్లను కూడా వాళ్ళు కోల్పోలేదు. తప్పని కొట్టి ఒక పసి పిల్లను కూడా వాళ్ళు కోల్పోలేదు. కారణం వాళ్ళకున్న శ్రద్ధ. దేవుడు ఏం చెప్పాడో తూచ తప్పుకోకుండా అదే వాళ్ళ దారబంధనాల మీద, వాళ్ళ ఇళ్ల మీద ఆ రక్తపు సిలుకులను ఉంచారంట. ఈరోజు నీ మీద నా మీద యేసయ్య రక్తం ఉంది, మర్చిపోవద్దు. ఆ రోజు గొర్రె పిల్ల రక్తానికి అంత పవర్ ఉంటే నా యేసయ్య భూమి ఆకాశమున మాట చేత కలిగజేసిన వాడు, సర్వశక్తిమంతుడు. ఆయన మాట చేత సమస్తాన్ని కలగజేసిన దేవుడు. ఆయన రక్తమును ఎంత పవర్ ఉందో ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ఆ రక్తం మన మీద ఉంచాడు. ఆ రక్తం చేత నీవు నేను కడగబడ్డాం. కనుక మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని పట్ల. అయ్యా నా కొరకు రక్తాన్ని సిందించావు, నా కొరకు నీ ప్రాణాలు పెట్టావు. ప్రతి విషయంలో నువ్వు చేసే పనికి ఇస్తున్న ఆ సమయానికంటే దేవునికి రెట్టింపు సమయాన్ని నువ్వు అప్పగిస్తే అది ఆశ కలిగిన ప్రాణముగా దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఏకంగా నీ కష్టమే నేను ఆశీర్వదిస్తుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నువ్వేదైతే అశ్రద్ధ కలిగి ఉంటున్నావో ఆ శ్రద్ధ ఒకప్పుడున్న ప్రార్థన లేదు, ఒకప్పుడున్న. అందుకని ఉజ్జీయాలు ఏం తగ్గిందట? ఉల్లాసం తగ్గింది. తను తప్పు చేశాడు, పరిశుద్ధతను కోల్పోయి ఎప్పుడైతే మందసాన్ని ఆపాలని చూశాడో కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అక్కడే పడిపోయాడు. అది చూసిన దావీదు పరిశీలన చేయలా, ఎందుకు ఇతను చనిపోయాడని పరిశీలన చేయలే. వెంటనే భయం పుట్టింది. అయ్యో భయపడి మందస్సమును
తీసుకొని అచ్చట ఉంచెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు లేరు అక్కడ, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇళ్ళలో పెట్లా దావీదు స్వార్థం ఏంటో తెలుసా? వీళ్ళందరూ నా ప్రజలు ఎవరు నశించొద్దు. ఉజ్జియా ఎవరికి సంబంధించినాడు? గొలియాతుకు సంబంధించినాడు. మన వంశం కాదు, మనవాడు కాదు. కానీ మన పట్టణం నివసిస్తున్నంత మాత్రం మనవాడు కాదని తీసుకుపోయి ఒబేదేదేము ఇంట్లో పెట్టాడు. ఒబేదేదేము ఏం చేశాడో తెలుసా? ఒబేదేదేము ఏం చేశాడో తెలుసా? ఆ మందస్సమునకు భయపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఆ మందస్సానికి భయపడ్డాడు. భయపడి శ్రద్ధ కలిగి తను, తన భార్య, తన పిల్లలు, తన ఇంటి వారందరూ కూడా ప్రతి దినము శ్రద్ధగా దేవుని వెతకటం మొదలు పెట్టారు. ఒక అన్యుడు దేవుని వాక్యమును విని దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధికి భయపడి ప్రార్థనలు చేయగా ఒబేదేదేముకు కలిగిన ఇంటి వారందరిని ఆశీర్వదించాడు. ఎన్ని నెలల్లో? 3 నెలలలో వాళ్ళకి కలిగిన పశువులను దీవించాడట. వాళ్ళకి కలిగి ఉన్న ఆ పంట చేను దీవించాడట. వాళ్ళ వెండి బంగారములను డబలుగా మార్చాడట. ఆ ఉద్యమముగా తమను ఆరాధిస్తూ ఉండగా ఎంతగా ప్రేమించారో అంతకు 3 అంతలుగా, 4 అంతలుగా, 100 అంతలుగా ఒబేదేదేమును నా యేసయ్య దీవించాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు నా దేవుడు అని మూర్ఖం చేత పడిపోతున్నాం. కానీ పోయిసారి ఒకసారి చెప్పాను వారి మాట మీకు. మన పొరపాటు ఏముంది? సరి చేసుకోకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, కాలిపోయే రోజు ఒక రోజు రాబోతుంది. నీవు నేను కాలిపోయే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజున నిన్ను నన్ను తప్పించగలిగిన వాడు ఎవరు లేరు. ఎవరు ఆ రోజు అడ్డుకునేవారు లేరు. ఈరోజు నీ శ్రద్ధ తొలగిపోతే, ఈరోజు నువ్వు దేవుని యందు ఆశ లేకపోతే, దేవుని వాక్యం యందు ఆశ లేకపోతే, చూడండి ఆయనకి ఎంత ఆశ. ఆ ఇంటిల్లాదులందరూ కూడా ప్రార్థన చేశారట, సాగిలు పడ్డారంట. దేవా, ఉజ్జియా మా కళ్ళ ముందు చనిపోయాడయా, నీ మందసాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు, మమ్మల్ని పాడు చేయమాకయ్యా, మేము ఎలాగుండాలో చెప్పు అని వాడు పరిశుద్ధతను పాటించారు. ఒక అన్యులు పరిశుద్ధతను పాటించి దేవుని కృపకు పాత్రులుగా మార్చబడ్డారు. ఎన్ని సంవత్సరాల కాడి నుంచి మందిరానికి వస్తున్నావు, ఒక్క మేలు పొందుకోవటానికైనా నీకు అవకాశం. ఆయన మేలును చేసే దేవుడు, కీడు నుండి తప్పించగలిగిన దేవుడు, నీ శ్రమ నుండి విడిపించగలిగిన దేవుడు, నీ అప్పుల భారం నుండి విడిపించగలిగిన దేవుడు. మరి ఎందుకని ఇంకా నువ్వు అప్పులలో, ఎందుకని ఇంకా శోధనలు, బాధలు? ఒక సమస్య మనకు ఎదురైందంటే నా లోపం ఏమిటి? దావీదు అడగలా, తర్వాత అనుకున్నాడు, ఆహా ప్రభువా, ఒబేదేదేముని ఇంతగా దీవించి ఉన్నాడా అని వాళ్ళు వీళ్ళు చెబుతుంటే విని మేళ తాళాలతో తిరిగి వచ్చి దేవుని పరిశుద్ధముగా ఆరాధించుకుంటా దావీదు పురానికి తీసుకుని వెళ్ళాడు. అంటే ఒకటి చెబితే కానీ మనకు అర్థం కాని పరిస్థితులు అనమాట. ఒకటి దీవించబడుతుంటే అతని వైపు చూసి కానీ అప్పుడు నీ దీవెన కోరుకుంటావు. ఎవరివి? ఇశ్రాయేలు అనగా రక్షించబడి ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. శ్రద్ధ, యాకోబుకి ఎక్కడ శ్రద్ధ కలిగింది? దేవుని దగ్గర శ్రద్ధ కలిగింది. ఎందుకు కలిగింది? ఈ శ్రద్ధ ఎందుకు వచ్చింది? అపాయం రాబోతుంది. ప్రభువా, ఈ అపాయమునకు నా కారణం ఏమిటో నాకు తెలియాలా? రాత్రి అక్కడ నుండి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన గురించి నీ ఇంటిలో ప్రార్థన ఉందా? ఒబేదేదేము ఒక అన్యుడు దీవించబడ్డాడే, నువ్వు ఎందుకు దీవించబడకపోతున్నావు? రోషం లేదా? మన దేవుడు రోషము కలిగిన దేవుడు. పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, నువ్వు దీవించబడాలంటే తగిన సమయం నువ్వు ఆశీర్వదించబడాలంటే. అవ్వండి 5వ అధ్యాయము, తగిన సమయం మిమ్మల్ని హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. నువ్వు తప్పనిసరిగా దీవించబడతావు, నువ్వు తప్పనిసరిగా మేలు పొందుకుంటావు. ఎప్పుడో కాదు,
దేవుని వెరిగిన నీవు దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని కాస్తను మెదలక మొదలుపెట్టి దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఉభయదే దేవుడు దీవించినట్టుగా నిన్నును నా దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎందుకు కోల్పోయి ఉన్నావు? ఎందుకు కోల్పోయి ఉన్నావు? ఆలోచించండి ఒకసారి. మరొకసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం చూసినట్టయితే వీళ్ళ 15వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 13వ వాక్యం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం. మోయకొనుట చేతను మనము విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసాను. జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ మీరు రాసుకుంటారో, అండర్లైన్ చేసుకుంటారో, హృదయంలో దాచుకుంటారో నాకైతే తెలియదు. ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన అవసరం. మందిరానికి వచ్చి నువ్వు ఒట్టి చేతులతో వచ్చి ఒట్టి చేతులతో పోవడానికి కాదు. లోకంలో మందిరానికి వెళ్తారు కొంతమంది, వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్తారు. ఆడపోయి ఒక దండం పెట్టేసుకుంటారు, ఆ పాపాన్ని క్షమించేసి ఒక కాడి తెస్తారు. మన దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఎలాగ రావాలంటే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ రావాలో తెలుసా? పరిశుద్ధత కలిగి రావాలి. పరిశుద్ధత కలిగి రావాలి అని అంటాడు. మళ్ళీ చదవండి ఆ మాట 15:13 చదవండి. అప్పుడు చదవండి. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసముకు సిద్ధపరిచిన అది. ఇంతకు ముందు ఏం లేదట, ఆ పరిశుద్ధత లేదు. ఇంతకుముందు ఏం లేదు, సరిదిద్దుకుంటా విస్తారించుట ప్రభు దగ్గర. నాయన మేము ఎలాగుండాలి, మా పరిస్థితులు ఏమిటి? మందిరానికి వస్తున్నావంటే వడ్డీ చేతులతో గుర్తుకొని రాటన్నారు. నీ చేతిలో బైబిల్ ఉండాలా, నువ్వు చదువుకున్న దానికి ఒక పెన్ను ఉండాలా, నీకు ఒక ఆశ ఉండాలా. ఆశ కలిగితే నువ్వు చదవటానికి ఇష్టపడతావు, రాయటానికి ఇష్టపడతావు, వాక్యం వినడానికి ఇష్టపడతావు, దేవుని మీద శ్రద్ధ కలిగి పనిచేయడానికి ఇష్టపడతావు. విచారణ లేదట, విచారణ చేయలేదు కనుక ఆ మందస్సాన్ని ఎలా మోయాలో ఆలోచన లేక, పరిశుద్ధతను కోల్పోయి, ప్రతిష్ఠించబడక, మూడోది ప్రార్థన చేయక, విచారణ చేయక నాశనమును తెచ్చుకున్నారంట. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు చెప్పండి? నాశనమును తెచ్చుకున్నారు. కనుక ముగించబోతున్నాను ప్రేమ దేవుని బిడ్డలారా. మరలా మొదటి స్థితికి రావాలి, దేవుని మీద ఆశనికి రావాలి. నువ్వు లోకంలో ఎంత పని చేస్తున్నావో అంత రెండంతల సమయాన్ని ప్రభు చేతులకు అప్పగించాలి. నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని నా దేవుడు దీవించబోతున్నాడు. నువ్వు పొందుకోవలసిన ప్రతిది కూడా నా దేవుడు ఇవ్వాలనుకుంటాడు. ఒబేదే దేవుడు దీవించిన దేవుడు. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు. దేవుని పరిశుద్ధ రక్తాన్ని నీ మీద ఉన్నది. నువ్వు దీవించబడాల్సిన వారు అన్యులు దీవించబడుతున్నారు. ఈరోజు వాళ్ళు భయపడుతున్నారు. మరొకసారి ఉంది యెహోషువ గ్రంథములో ఒక అన్యురాలు, ఒక వ్యభిచారి దేవుని కొరకు భయపడింది. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉంది, మీ దేవుడు భూమి ఆకాశములకు దేవుడే. పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. అసలు ఆమె చూడలేదు, ఇశ్రాయేలు మధ్యలోకి వెళ్ళలేదమ్మా. ఒక అన్యురాలు, రాహాబు ఒక అన్యురాలు, అంతకు తోడు ఒక వ్యభిచారి. అలాంటి స్త్రీ దేవుడు చేసిన అద్భుతాలు విన్నదట. అందుకని అంటారు, రాసుకోండి, చదువుకోండి, దేవుడి కార్యాలు వినండి, దేవునికి లోబడండి, భయపడండి. దేవునికి భయపడితే భయపడి వారిని సమస్త కార్యాలలో దీవిస్తాడు.
దేవునికి భయపడడం. లోకంలో ఏదో దేనికి అప్పులకు భయపడుతున్నావు, ఏదో సమస్యలకు భయపడుతున్నావు, ఏదో భయంకరమైన భారానికి రోగానికి భయపడుతున్నావు. వీటన్నిటికి నువ్వు భయపడుతున్నావు కదా, దేవునికి భయపడతావు. దేవునికి భయపడు, దేవునికి లోబడు, దేవుని వాక్యానికి సమయాన్ని, దేవుని పట్ల శ్రద్ధ కలిగి బ్రతుకు. దేవుడు శ్రద్ధ కలిగిన వారిని ఐశ్వర్యవంతులుగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంట, దేవుని యొక్క ఇస్తారని చేయలేదట. అందుకే నాశనం వారి మీదకి వచ్చి ఉంది. విషయాన్ని చేస్తున్నావు. ఈరోజు నీ ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చిందనుకో, ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా చిన్న సమస్య వచ్చింది, లేదు నువ్వు అనుకున్నదే తీరలేదు, నువ్వు అనుకున్న మాట నెరవేర్చబడలేదు. అది నీ బిడ్డ విషయం కావచ్చు, నీ కొడుకు విషయం కావచ్చు, నీ భర్త విషయం కావచ్చు, అది నీ కుటుంబ సభ్యులు దేని గురించి అయినా సరే. చిన్న శ్రమ వచ్చిందంటే ప్రభువా అసలు ఎందుకు వచ్చిందని మోకాలు వేసి ప్రార్థన చేసే అనుభవం నీకుంటే, మోకాలు వేసే అనుభవం నీకుంటే ఖచ్చితంగా నీ మోకాళ్ళు నల్లబడతాయి, నీ సమస్యలన్నీ ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. నీ సమస్యలన్నీ ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ప్రతి విషయంలో చిన్న పొరపాటు జరిగిందా, చిన్న లోపం వచ్చిందా, అనుకున్న జరగలేదా, బలహీనత వచ్చిందా, బాధ వచ్చిందా, ముందు మోకాలించి ప్రభువా నేను ఎక్కడ తొలగిపోయాను, ఎక్కడిని పడిపోయాను. అలా ఎత్తికాడు ఎవరు? ఒబేదేదు. అలా ఎత్తికాడు ఒబేదేదు, ఒక అన్యుడు. మందస్సం అంటే దేవుడు అంటే ఏంటో ఎరగని వాడు, ఫిలిష్తీయుడు, గొలియాతు సహోదరుడు దీవించబడ్డాడే. చాలాసార్లు నేనే కాదు, ఒక శాపుడు కూడా అదే మాట అన్నాడు, అయ్యా అసలు అన్యుడు దీవించబడటం ఏంటి, ఉజ్జియా చచ్చిపోవటం ఏంటి అంటే, ఉజ్జియా పరిశుద్ధతను కోల్పోయాడు, తప్పు చేసి. మరి ఇతను దీవించబడటం ఏంటి? నన్ను ప్రేమించు వారిని చెప్పాలి, నన్ను ప్రేమించు వారిని. ఇశ్రాయేలీయులనే అన్నాడు ఆయన, యూదులనే అన్నాడా? ఎవరన్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా ఉంచుతా, నేను ప్రేమిస్తానన్నాడు. ఆయన ప్రేమను పొందుకుంటే చాలు, అంతకంటే గొప్ప ఆస్తి లోకంలో ఏమీ లేదు. ఆయన ప్రేమను పొందుకుంటే చాలు, అంతకంటే గొప్ప ఆస్తి ఈ లోకంలో ఏది లేదు. ఆ ప్రేమను నువ్వు పొందుకోవాలి. అన్ని విడిచిపెట్టిపోతే కానీ ఆయన ప్రేమని నీ విడిచిపెట్టి పోదు. బుద్ధిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేది ఆ ప్రేమ, నిన్ను ముద్దాడేది ఆ ప్రేమ. నువ్వు సచ్చిన తర్వాత ఆయన రాజ్యముల కుడి పక్కన ఉంచేదే ఆయన ప్రేమ. అందుకని ఆయన నీవు నేను అని కాదు, ఆయన సకల జనులకు దేవుడై ఉన్నాడు. అంటే అపోస్తల కార్యాలు మనం వింటూ ఉంటాం కదా, 10వ అధ్యాయం 36వ వాక్యం ఏమంటున్నాడు అక్కడ? దేవుడు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీ మనస్సు మార్చుకుంటే నీకు ప్రభు అవుతాడు. నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని వెతికితే నీకు ప్రభు అవుతాడు. నువ్వు బాధల్లో ఉన్నావా, భయంకరమైన వేదనలో ఉన్నావా, ఆ వేదనల నుంచి నిన్ను విడిపించడానికి నీకు ప్రభు. ఏదో మేలు కలిగిందని మందిరానికి రావద్దు. జాగ్రత్త గమనించాలి. మన మధ్య జరిగిన సాక్ష్యం చెప్తాను నేను. మధ్యలో కూర్చుని సారు ఆయన వస్తున్నాడు కదా, భార్య వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలా ప్రయాసపడి ప్రార్థన చేసుకున్నాడు. మందిరానికి వచ్చి ఒక్కడే ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు. అసలు నన్ను కూడా మందులిచ్చేవాడు కాదు. కిందికి వచ్చినప్పుడు అయ్యా ప్రార్థన చేసుకుని వెళ్తున్నా, చిన్న ప్రార్థన చేయండి. భార్య వచ్చింది కానీ ఆయన అలవాటు మాత్రం మాన. ఆయన డ్రింక్ అలవాటు మాన. వాక్య ద్వారా చెప్పాను, పర్సనల్గా చెప్పాను, యథార్థంగా పిలిచి చెప్పాను, బాబు ఇదొక్కట మానితే నువ్వు బ్రతుకుతావు, బాగుంటావు. అంటే అన్నీ మానేస్తానండి. నాకు 6 లక్షల రూపాయలు చెక్కు ఒకటి వచ్చింది, దాని మీద సైన్ కావట్లేదు, చాలా రోజులు జరగబెడుతున్నాను. నేను అన్నాను, నువ్వు చిత్తశుద్ధి కలిగి పరిశుద్ధత కలిగి ప్రార్థించి, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాను. అక్కడ సంతకం అయిన వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేశాడయా, దేవుడు కార్యం చేశాడు. ప్రతి దాంట్లో బాగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడాడు. మా ఇంటి ఎప్పుడు పెడతాను ఉపవాస ప్రార్థన. సరే ఉపవాస ప్రార్థన ఏదో ఒకటి పెట్టేసింది. పెట్టిన తర్వాత నువ్వు ప్రార్థన పెట్టించుకుంటే నేను దీవిస్తాడా, నీ మనస్సు మారాలి.
నీ పరిస్థితి మారాలి. నీ బ్రతుకులో ఉన్న అడ్డగాంపులు తొలగిపోవాలంటే నీ బ్రతుకులో చెడ్డ క్షణం ఎక్కడ ఉన్నదో ఆ చెడితనాన్ని నువ్వు తొలగించుకోవాలా. అట్లా కాకుండా మొక్కుబడి దేవుడి దగ్గరికి వచ్చినాడు రావచ్చు మందిరానికి. నీ బ్రతుకు మార్చుకోరా, నీ బ్రతుకు మార్చుకోరా. నీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములని నీ అంట వస్తా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మార్చుకోకుండా నీ అంట ఏది రాదు. వాళ్ళ మాంగారికి నడువు కాలో ఎరిగింది, హైదరాబాద్లో ఉన్నది. ఇది వచ్చి నన్ను పడుతున్నాను ఆయన స్తోత్రం. నాకేమని చెప్తాను, ఎందుకంటున్నానంటే ఒక చిన్న అలవాటు నీ జీవితాన్ని నాశనం చేసింది. అది తాగుడని నేను అన్నాను, విషారమని అన్నాను. ఇంతకంటే ఘోరమైన మనలో ఉంది. దేవుడు తట్టు తిరగలేని మనసు, కఠినమైన మనసు, వినాశ మనసు, విశ్లిష్టి మనసు, దేవుడు అంటే శ్రద్ధ లేకుండా ఉండే మనసు, ప్రార్థన చేశాడు వెళదాములే అనే మనసు. నువ్వు వెళదాములే అనుకుంటే ఆయన చేద్దాములే. నీ పట్ల విజయము రావాలి అంటే, నీ కార్యము జరగాలంటే నువ్వు ఎలాగుండాలా? దేవుని పట్ల యథార్థంగా స్పీడ్గా దేవుని మందిరములో నేను ఉండాలి. దేవుడు నా పక్షము తిరగాలి, దేవుడు నా కార్యములు జరిగించాలని నువ్వు ఆచితం వస్తే లేదనుకో, వెళ్దాంలే అందరూ వెళ్తారు, అయ్యాక రాడు, వాక్యం టైంకి వెళ్దాం. నీకు 100 పనులున్న లోక సంబంధమైన పనులు ఏదో ఒక రోజు బూడిదలో పోసినందు స్తోత్రం చెప్పండి. ఎంతకంటే నిత్యమైన మాట లేదు. లోక సంబంధమైన ప్రతి పని అది ఉచ్ఛన్నమే కానీ ఏదో ఒకటి కానీ ఏదో ఒకటైనా నిన్ను విడిచిపెట్టిపోయే రోజు ఉంది, లేదంటే నువ్వన్నా విడిచిపెట్టిపోయే రోజు ఉంది. కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు. అసలు ఆయన వదిలిపెట్టేసి కొసలను ఎత్తుకుంటున్నాం. మనం కొసలను ఎత్తుకుంటున్నాం అసలు ఆయన విడిచిపెట్టి. కానీ ఆ పరిగి వేరిన కొసలు వేరిన ఆ రూతు కూడా అసలు తన పరిశుద్ధతను బట్టి బ్రతకడానికి ఇష్టపడ్డదే. తన యథార్థతను బట్టి దేవుడు పరిగి వేరిన స్థలంలోనే యజమానురాలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. వెళదాములేని నీలో దీపం ఉంటే, దేవుని మందిరానికి వెళదాములేని నీలో దీపం ఉంటే, వాక్యం టయానికి వెళదాములేని దీపం ఉంటే, ఆయన కూడా అనుకుంటాడు చేద్దాములే. వీడంత ఇంట్రెస్ట్ అయి చూపించా నా మీద. స్తోత్రం చెప్పు. అంత ఆశయం లేదు నీ దగ్గర. నేను అంతగా శ్రద్ధ చూపించేంత ఆశతంలో లేదు, అంత ప్రవర్తన లేదు. నా కుమారి నువ్వు అడిగినదంతా నీకు చేసేదను. ఎందుకని అన్నాడు ఆ మాట? బోయాజు ఎందుకన్నాడు ఆ మాట? మళ్ళీ తిరగాలి ఇప్పుడు మనం బైబిల్. అమ్మా నీ మొదటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కనుక నా కుమారి నువ్వు అడిగినదంతా నేను చేసినాను. స్తోత్రం చెప్పు. ఏంటి అడగతావు? నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నేను చేస్తానమ్మా. మాటిచ్చాడు. మన ప్రవర్తన మార్చుకుంటే ఆయన మన పనులన్నింటిలో తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రభు అంటే జోగ్గా, వాక్యం అంటే ఏదో వెర్రితనముగా ఆలోచించి నశించుతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా కనపడిందట. పోదాములే, చూద్దాములే, విందాములే అని గంభరమైన సరే. యోహాను అంటున్నాడు సర్ప సంతానమా, మూలవాక్యం సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించగలిగిన వాడు ఎవడో? మీ మీదకు రాబోతున్న ఉగ్రత తప్పించగలిగిన వాడెవడు? తలలో ప్రాబ్లం ఉంది, ఎక్కడంటే అక్కడ పడిపోతున్న పరిస్థితి. మెడిసిన్ వాడుకుంటే అసలు నువ్వు మాట్లాడవద్దు, ఎక్కువ శాతం సమయం తీసుకోవద్దనే సరే. ఆ పద్ధతి నేను మార్చుకోను ప్రభువునందు. పద్ధతి ప్రకారంగా నేను నడుస్తా. కారణం ఏంటో తెలుసా? బ్రతికించాలన్నా ఆయన చేతిలో జీవం ఉంది, మరణించాలన్నా ఆయన చేతిలో మరణాధిపతి ఉన్నాడు. సమస్తం ఆయన చేతిలో ఉంది. ఏంటంటే తాత్కాలికమైన మెడిసిన్ అంతా అంతమించి ఏమి లేదు. నిజమైన మెడిసిన్ నా యేసయ్య చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ఒక
గంట సేపు వాక్యం చెప్పాలంటే కనీసం 5-6 గంటల ప్రార్థన జీవితం ఉండాలి. నా భార్య అంటున్నప్పుడు వాక్యం చెప్పాలి ఆదివారం. ఎప్పుడు మీకు సంగతి తెలుసా? నాగదున్నవాడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగిస్తాను చెప్పండి. నాగదున్నవాడు ఎంతమంది ఉన్నారు? పోనీ బండి తోలేవాడు ఎవరైనా ఉన్నారా? నేను బండి తోలాను, నాగవుడు దున్నాను. చెప్పండి. ముళ్ళుగారు ఉంటుంది చేతులు, అది పగ్గాలు ఉంటుంది. పక్క పెట్టని ఇది పెట్టి పడుతుంది తిరిగి. ఎక్కడ పడవాలా? ఇటు తిరగాలంటే ఇక్కడ పడవాలి, ఇటు తిరగాలంటే ఇక్కడ పడవాలి. ఈ ఒక్కదాన్ని పడితే దాన్ని కూడా ఎందుకు మళ్ళీ అంటుంది? ఇది నీకు అర్థమవుతుందా? ఎద్దు తన కామందుని మెరుగును, గాడి తన సొంత వారి దొడ్డిని మెరుగును. ఇశ్రాయేలు తెలియలేదు. ఎందుకన్నా నా మాట తెలుసా? ఇప్పుడు బండి కట్టారండి, లేదా నాగలు కట్టారు, అక్కడ వంకర వచ్చేస్తాం చాలు. దీని ఇక్కడ ఒక పోటు పడుతాడు, ఇది పడితే దీన్ని బట్టి ఏం చేసేది తెలుసా? ఈ కాణి ఉంటుంది కదా, ఈ కాణి ఇట్లా పెట్టి నెట్టిద్ది. దాన్ని నెట్టినట్లు అది కూడా అర్థం చేసుకుంది. లేదంటే దాన్ని కూడా పడుతాడు, దాన్ని ఓడిచాడు, నిన్ను కూడా పడుతాడు. తిరిగా ఎద్దు తన కామందుని, ఎద్దు కూడా అర్థమైపోతుంది. నా భార్య నాకు ములుగారు, స్తోత్రం చెప్పండి. మామూలు ములుగారు కాదు, అరంగణములో ఉన్న ములుగారు. ప్రతి దాంట్లో కొడుతూ పడుతుంది. అయ్యా లే ప్రార్థన చేయి, వాక్యం చెప్పాలిగా ప్రార్థన చేయి. 4 రోజులు నిద్ర నాకు వచ్చి ఇంటికి వచ్చి పడుకుంటే, ఇంటికి వచ్చి పడుకోవటం అనుకో అంత అశ్చార్థానికి కూర్చొని నీ దొప్పలేక అక్కడ ప్రార్థనలన్నీ అయిపోయాయి. ఇంటికి వచ్చి కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం ఉండాలి. లేదంటే లే ఆదివారం దగ్గర పడుతుంది, వాక్యం చెప్పొద్దా, ప్రార్థన చేయవాలి. అరంగణం ముందు కసక్కన పడితే నెగటం ప్రార్థన చేస్తాం. మరి మనకేం ములుగారు ఉంది లోపల ఇంట్లో చెప్పండి? ఏ ములుగారు లేదు. ఆఫీ ఎట్లా దున్నినా బాధ లేదు అన్నట్టు అనమాట. ఎట్లా పోయినా బాధ లేదు. నువ్వు దారి తప్పిన ఎద్దులాగా ఉంటే ఏదో ఒక రోజు అది మన గాడిలో పడ్డదాకా నిన్ను సాగదోలాల్సి వచ్చింది. మరలా మొదల స్థితి వచ్చేసింది. కనుక ఒక ఉపేదేదేమో దీవించబడ్డాడంటే, అన్యుడు దీవించబడ్డాడంటే ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఎంతవరకు బ్రతుకులు ఒక దీవెన పొందుకుంటున్నావా? ఒక మేలు పొందుకుంటున్నావా? ఏమైనా పొందుకోగలుగుతున్నావా? చెప్పండి. ఏమైనా పొందుకోగలుగుతున్నావా? శ్రద్ధ లేదు, అశ్రద్ధ, ఆశ లేదు, నిరాశ, దేవుని సన్నిధికి వచ్చే మనస్సు లేదు, దమ్ము లేదు. అందరికంటే ముందు ఉండాలా, సాపులు వేయాలా, పరిసరి చేయాలా. ఒక కండక్టర్ మేడం మందిరానికి వచ్చి పాత చీర కట్టుకుని వచ్చి మందిరం అంతా శుభ్రం చేసి ఆ సందులో కారు పెట్టి ఆ కారు మీద మళ్ళా పోయి మళ్ళీ బట్టలు మార్చుకొని మందిరానికి వస్తుంది. ఎక్కడ కూర్చోడో తెలుసా? పేదవాళ్ళ మధ్యలో కూర్చోండదు, ఉన్నతమైన స్థితిలో కూర్చోవచ్చామా? మంచి కుర్చీ వేసుకొని ప్రత్యేకంగా కూర్చోవచ్చు. ఫ్యాన్ కింద ఎవరి మధ్యలో కూర్చుంటుందట? పేదవాళ్ళ మధ్యలో కూర్చుంటుందట. అక్క చెల్లి అంటుంటుందట. వాళ్ళు భయపెడతారండి మా ఫలాన్ని. ఎందుకంటే నేను ఎంప్లాయీస్ అనేది తెలిస్తే వీళ్ళు నా దగ్గర నాతో స్నేహం చేయరు. ఆ ఆశ అంటే తెలుసా? మోషేకు వచ్చిన ఆశ. మోసే ఏమంటాడు? అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శిక్ష అనుభవించుట మేల్. తనకున్న ఆశను బట్టి మళ్ళా 40 సంవత్సరాల తర్వాత గొర్రెలలో పెట్టి ఆ మందను గాపించి ఆ మందలో ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ఐగుప్తు దేశానికి పంపించాడు మోసేని. 6 లక్షల ప్రజలను విడిపించడానికి. స్తోత్రం చెప్పండి. కనుక నీకు ఆశ ఉండాలి. ఆశ కలుగుంటే నీ పని అంతటా నా ప్రభుత్వంలో ఉంటాడు. ఇప్పటికే వెనకబడిపోయి ఉంటే, ఇప్పటికే మందపతి స్థితి కలిగి ఉంటే, ఇప్పటికే పాడైపోయిన స్థితి ఉంటే దయచేసి ఇప్పుడైనా సరే ఆ మొదటి స్థితి మరొకసారి ఇలాప వాక్యం చదవండి. 5వ అధ్యాయం 21వ వాక్యం మరొకసారి చదవండి. నీవు మమ్మును తిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలగచే. మా పూర్వస్థితి మరలా మాకు కలగచే. మొదట్లో మందిరానికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా వచ్చావు, ఎంత ఆశతో వచ్చావు, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసావు, ఎంత కండిషన్గా ఉన్నావు, ఎంత ఆశతో వచ్చావు. ఆ పూర్వస్థితి మళ్ళా నీకు రావాలా? ప్రార్థన చేత మిస్ అయ్యా. పూర్వస్థితి మొదట్లో నేను ఏ రీతిగా ఈ సన్నిధికి వచ్చాను అయ్యా, అన్నమతి అయిపోతున్నాను.
ఆహా పట్టుంది. మీ దేవుడు భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడే. మీ దేవుడి గురించి మేము అన్నప్పుడు మా గుండెలో బాదుకున్నాం. గొప్ప కార్యాలు ఎర్ర సముద్రమును దాటించాడు, యోర్దాను నదిని దాటించాడు, రాజులను జయించి మీ దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో మాకు తెలుసు. ఆమె గుర్తెరిగింది, నువ్వు గుర్తెరగలేకపోతున్నావు ఈరోజు. అందుకే ఆమె గుర్తెరిగింది కనుకనే దేవుడు ఎరుకో పట్టణమంతా నాశనం అయిపోయినా ఆమె అన్నదమ్ములను, తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను ఆ ఒక్క దాని విశ్వాసాన్ని బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడ్డది. ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా? ఆ నమ్మకం నీకుందా? మొదటి స్థితి మరలా ప్రభువా మాకు రావాలి. ఆ పూర్వస్థితి మాకు రావాలి. ఆ పూర్వస్థితి మాకు రావాలి. ఆ పూర్వస్థితి మాకు మరలా రావాలి. మందమతులం అయిపోతున్నాం ఆయన, బద్ధకస్తులం అయిపోతున్నాం ఆయన. అయ్యో మీ పని విషయంలో ఆయన మందమతులం అయిపోతున్నాం, పడిపోతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించవా నాయన. మొదటి స్థితి మాకు దయచేయమా. ఆ పరిశుద్ధత నాకు దయచేయ. ఆ పరిశుద్ధత నాకు కావాలి. ఆ యథార్థత నాకు కావాలి. ఉన్నతమైన స్థితి నాకు కావాలి దేవా. ఉన్నతమైన స్థితి నాకు కావాలి. నీవైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ప్రభువా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై అందరూ హృదయ శుద్ధితో హృదయపూర్వకంగా ఉన్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. ఉన్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా.
నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా.